ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఈ సమస్యతో చాలామంది లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం అనమాట. దీనివల్లనే మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇన్ఫర్టిల్ పేషెంట్స్ చాలా మటుకు మాకు కంప్లైంట్ చేసేది ఏంటంటే మాకు పీరియడ్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయని. సో దీని గురించి ఇప్పుడు మనం కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తానండి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి అంటే, మనకు మామూలుగా ఒక లేడీకి 25 డేస్ ఆఫ్ సైకిల్ నుంచి 35 డేస్ ఆఫ్ సైకిల్ వరకు నార్మల్ సైకిల్ అనమాట. సో కొంతమంది ఏమనుకుంటారంటే 28 డేస్ సైకిల్ 28 డేస్ సైకిలే రెగ్యులర్, 25 డేస్ సైకిలే రెగ్యులర్ అలా అనుకుంటుంటారు. అలా ఏం లేదండి. ఫర్ సపోజ్ మీ డేట్ వచ్చేసి ఒక మంత్లో ఫిఫ్త్ ఆఫ్ ద మంత్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ మంత్ ఆఫ్ జూలై కదా, జూలై 5th మీ సైకిల్ అనుకుంటే జూలై 1st రావచ్చు, జూలై 10th రావచ్చు అండి. ఆర్ఎల్స్ జూలై 12th వరకు కూడా మనకి టైం ఉంటుందన్నమాట. అలా కాకుండా జూలై 5th రావాలి, జూలై 4th అయితేనే రెగ్యులర్ అలా అనుకుంటుంటారు. అలా ఏం లేదండి. సో సైకిల్ అనేది 25 డేస్ నుంచి 35 డేస్ వరకు ఎప్పుడైనా రావచ్చు. దీన్ని మనం రెగ్యులర్ సైకిల్స్ అంటామన్నమాట. సో ఇలా కాకుండా మీకు మోర్ దాన్ 35 డేస్ సైకిల్ వచ్చినా, లెస్ దాన్ 20 డేస్ సైకిల్ వచ్చినా దీన్ని మనం సైకిల్ డిస్టర్బెన్సెస్ అంటామన్నమాట. అలానే ఈ డిస్టర్బెన్సెస్ ఎందువల్ల వస్తాయి అంటే, మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, అలానే ఒబెసిటీ ప్రాబ్లం ఉన్నా, అలానే మీ ఫ్యామిలీలో మీ మదర్స్కి కానీ సో అలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, సో ఇవన్నీ మనకు హెరిడిటీగా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మోస్ట్లీ కూడా మనకి బికాస్ ఆఫ్ ఒబెసిటీ ఆర్ ఎల్స్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉండడం, అలా లేకపోతే తక్కువగా ఉండడం వల్ల మనకి ఈ సైకిల్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో మనం ఇన్ఫర్టిలిటీలో చూసుకుంటే చాలా శాతం ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్లనే మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. అలానే ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్స్తో వచ్చే పేషెంట్స్ కూడా ఎక్కువగా మనం ఈ సైకిల్ డిస్టర్బెన్సెస్తోనే వస్తారనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఈ సైకిల్స్ రెగ్యులర్ అవ్వాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అలానే మన బిఎంఐ నార్మల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలానే మన వెయిట్ అండ్ ఆల్సో ఒబెసిటీ, ఈ 4 మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనకి నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఉంటే గన, అంటే హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ ఉంటే గన మనం థైరాయిడ్ టాబ్లెట్ వాడాల్సి ఉంటుందండి. సో అండ్ ఇంకా ఏంటంటే ఈ సైకిల్స్ ఈ ఒబెసిటీ ఎక్కువ అవ్వడం వల్ల మనకు పీసీఓఎస్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే మనకి అండాశయాల్లో ఎక్కువగా ఎగ్స్ ఉత్పత్తి అవుతాయన్నమాట. దీనివల్ల మనకి సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది కూడా మనకి ఇప్పుడు చాలా ఎక్కువ అయింది. సో ఈ పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఇర్రెగ్యులర్ అవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది ఒక సైకిల్ అనమాట. సో ఎప్పుడైనా కూడా మనం బిఎంఐ అనేది మన నార్మల్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది అనమాట. సో ఫిజికల్ యాక్టివిటీ, ఈ బిఎంఐ నార్మల్గా ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది డెఫినెట్గా అవసరం అనమాట. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఎంతో కొంత రోజులో ఉంచుకోవడం మంచిది. అండ్ మన వెయిట్ అనేది బిఎంఐ అనేది నార్మల్గా ఉంచుకోవాలి. దీనివల్ల మనం ఈ సైకిల్ డిస్టర్బెన్సెస్ అనేది చాలా మటుకు తగ్గించవచ్చు అనమాట. అలానే ఇన్ఫర్టిలిటీ సమస్యతో వచ్చిన కపుల్కి మేము మెయిన్గా మేల్స్కి సజెస్ట్ చేసేది సెమెన్ అనాలిసిస్, అలానే ఫీమేల్స్కి సజెస్ట్ చేసేది ట్యూబ్ టెస్ట్. ఈ ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు యూటరస్ బాగుందా, ట్యూబ్స్ మీకు యూటరస్కి ఓవరీస్కి కనెక్షన్ చేసేదే ఫెలోపియన్ ట్యూబ్స్ అనమాట. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ మనకి పెటెంట్ ఉంటాయంటేనే మనకి ఇందులోంచి ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్లోకి, ఓవరీస్లోంచి ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి అక్కడ ఉంటే దెన్ భార్యాభర్తలు కలిసినప్పుడు స్పర్మ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ మనకి ఫర్టిలైజేషన్ జరిగి బేబీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మీకు ఈ ట్యూబ్సే బాగోలేవంటే అసలు మనకు ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో మనకు కంపల్సరీ ఒక లేడీలో ఇన్ఫర్టిలిటీ సమస్యతో వచ్చిందంటే మనం ఫస్ట్ చేయాల్సింది ట్యూబ్ టెస్ట్. ఈ ట్యూబ్ టెస్ట్ మనం ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే, డే 5 పీరియడ్ వచ్చిన 5th డే తర్వాత 15th డే లోపు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. ఈ ట్యూబ్ టెస్ట్ మనం 3 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రామ్, అంటే ఇది ఒక ఎక్స్రే లాగా చేస్తారనమాట. ఇంకోటి వచ్చేసి
హిస్టోసాల్పింగోగ్రఫీ అంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్లో సలైన్ ఇన్ఫ్యూజ్ చేసి హిస్టోసాల్పింగోగ్రఫీ చేస్తారు. అలానే హిస్టోస్కోపీ అంటే లాప్రోస్కోపీ లాంటి పరికరంతో మనం కింద ద్వారం నుంచి ఒక కెమెరా వేసి లోపల గర్భసంచి కానీ అలానే ట్యూబ్లన్నీ కూడా చేస్తామన్నమాట. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటారు దీన్ని. సో ఈ 3 పద్ధతుల ద్వారా మనకి ట్యూబ్ పెటెన్సీ ఉన్నాయా లేదా అనేది చూస్తాం. కంపల్సరీ ఈ ట్యూబ్ టెస్ట్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్టిలిటీ కపుల్లో వచ్చినప్పుడు లేడీస్లో కంపల్సరీ చేయాల్సి ఉంటుందండి. తర్వాత చాలా మంది మా దగ్గర పేషెంట్స్ వస్తుంటారు, యంగ్ పిల్లల్ని తీసుకొచ్చి అంటే 16 years 15 years 17 years 14 years ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మేడం సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి మేడం పాపకి అని చెప్తుంటారండి. మామూలుగా 18 years వరకు ఒక అమ్మాయి 11 years నుంచి 18 years వరకు ఎప్పుడైనా మెనార్క్ అంటే సైకిల్ ఆమెకు పీరియడ్స్ రావచ్చండి. పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి 18 years వరకు కొంతమందికి ఇర్రెగ్యులర్గానే ఉంటాయి. ఇది చాలా నార్మల్. 18 years వరకు సైకిల్స్ ఇర్రెగ్యులర్ అనేది చాలా కామన్ అండి, చాలా నార్మల్ థింగ్ కూడా. 18 years అంటే పిల్లలకి సైకిల్స్ రెగ్యులర్ అవ్వడానికి 18 years వరకు వాళ్ళకి టైం ఉంటుంది. 18 years తర్వాత కూడా ఇర్రెగ్యులర్గా ఉంటే అప్పుడే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. 1 monthకి 2 monthsకి 3 monthsకి 18 years లో పిల్లలకి వచ్చిందంటే అది చాలా నార్మల్ ఏంటంటే దానికేం కంగారు పడాల్సిన పని లేదు.